హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనకు కర్ణుడి యొక్క ధీరత్వం, దానగుణం గురించి తెలుసు కదా చాలామందికి. కర్ణుడు విలువిద్యల్లో ఎంతటి గొప్పవాడనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ కర్ణుడు యొక్క ఇంకొక కోణం గురించి తెలుసుకుందాం. అది కూడా దుర్యోధనుని పంచం చేరిన తర్వాత. కర్ణుడు విలువిద్యల్లో తానంతటి గొప్పవాడు లేడని అందరూ గుర్తించాలని చాలా తాపత్రయపడేవాడు. అదే కర్ణుడిని పాండవుల్లో ఒకడిగా లేకుండా చేసింది. అర్జునుడిని ఓడించగలిగే సత్తా తనకి మాత్రమే ఉందని, అర్జునుడి కంటే తానే గొప్పవాడని కర్ణుడి జీవితమంతా గడపకుండా తనకు తెలిసిన విద్యలను ప్రజలకు మేలు చేసే విధంగా కనుక ఆలోచించి ఉంటే కర్ణుడు నిజంగానే అర్జునుడి కంటే గొప్పవాడై ఉండేవాడు. కర్ణుడు గుర్తింపు కోసం దుర్యోధనుని పంచం చేరటం అతను కొంపముంచినట్లయింది. రాజ్యాధికారం, గుర్తింపు ఒక శూద్రుడైన తనకి ఇచ్చినందుకు సదా దుర్యోధనుని కృతజ్ఞుడిగా ఉంటూ వచ్చాడు. దుర్యోధను చేసే ప్రతి అకృత్యాల్లో కూడా పాల్పంచుకోక తప్పలేదు కర్ణుడికి. ఎప్పుడైతే మైసభలో కౌరవులు అవమానపడ్డారనే భావనలో ఉన్నారో అప్పటి నుంచి దుర్యోధనుడు మనోవేదనకు మందు కోసం కర్ణుడు ఆలోచిస్తూనే ఉన్నాడు. రాజ్యాన్ని లాక్కొని పాండవుల్ని రాజ్యబహిష్కరణ చేయాలనే క్రమంలో పాచికలతో పోటీ పెట్టింది శకునే అయినా కర్ణుడంటే అభిమానం ఉన్న మనకు జీర్ణించుకోలేని చేతి నిజం ఏమిటంటే పాచికల ఓటమిలో ద్రౌపది వస్త్రాభరణం సలహా ఇచ్చింది కర్ణుడే అని ఎంతమందికి తెలుసు. ఒక చెడు సావాసం గంధం చెక్కను కూడా చెడు పట్టేలా చేయగలదు. పాచికల ఓటమి సమయంలో ద్రౌపదిని దుర్యోధనుడు సభకు రావాలని చెప్పమని సైనికుడికి ఆజ్ఞాపించినప్పుడు ద్రౌపది కన్నీటితో తన రజస్వల్లో ఉన్నానని, తాను ఇప్పుడు సభకు రాకూడదని చెప్పి పంపినా దుశ్శాసనుని వెళ్ళి జుట్టు పట్టుకుని తీసుకురమ్మని దుర్యోధనుడు ఆజ్ఞాపించడానికి కారణం కర్ణుడు. అక్షరాల కర్ణుడే. ఈ విషయం చదివినప్పుడు నాలో గుండెను పిండేసినంత బాధ ఫ్రెండ్స్. అందుకే కర్ణుడు ఎంత శక్తివంతుడైనా తన కుంతిపుత్రుడనే నిజం తెలిసాక కూడా పాండవుల్లో ఒక్కడిగా మిగలలేకపోయాడు. పాపకర్మలు ఎవరినీ విడవవు అన్నట్టుగా ముందే పరశురాముడి దగ్గర నేర్చుకున్న విద్యలన్నీ కూడా అవసరానికి ఉపయోగపడవనే శాపానికి గురై కళ్ళెం పడ్డాయి. ముందే కర్మఫలానికి ప్రతీకగా అస్త్రాలు, శాస్త్రాలు కూడా అవసరమైన సమయంలో గుర్తుకు రావనే శాపానికి గురయ్యాడు. మన తప్పటడుగులు మన జీవితాన్ని కబలించే కర్మఫలాలు. దానికి నిదర్శనమైన జీవితమే కర్ణుడిది. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.